జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగునా కష్టాలు ఉంటాయి. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, డిసెంబర్ 25, 2025 గురువారం. తిథి పంచమి, మధ్యాహ్నం 1:42 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ధనిష్ట, ఉదయం 8:18 వరకు, తదుపరి శతభిషం. యోగము వజ్రము, మధ్యాహ్నం 3:14 వరకు, తదుపరి సిద్ధి. కరణం బాలవ, మధ్యాహ్నం 1:42 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 1:47 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 5:42. చంద్రోదయం ఉదయం 10:23, చంద్రాస్తమయం రాత్రి 10:20. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:31 నుండి 2:55 వరకు. యమగండం ఉదయం 6:33 నుండి 7:57 వరకు. గుళిక కాలం ఉదయం 9:20 నుండి 10:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:16 నుండి 11:01 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:44 నుండి 3:28 వరకు. వర్జము మధ్యాహ్నం 3:43 నుండి 5:22 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:35 నుండి 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:42 వరకు. శుభ గడియలు ఉదయం 11:01 నుండి 11:32 వరకు. డిసెంబర్ 25 గురువారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, మధ్యాహ్నం 1:42 వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అంతేకాకుండా గురువారం పంచమి తిథి కలయికతో సిద్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే షష్ఠి పక్షచిత్ర తిథి కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా గురువారం షష్ఠీ తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఈ రోజు ఉన్న నక్షత్రాలు మంచి నక్షత్రాలే కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక పంచమి తిథి ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను, మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు చేయాలనుకునేవారు మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవచ్చు. ఈ రోజు తిథి గండాంత కాలం మధ్యాహ్నం 1:18 నుండి మధ్యాహ్నం 2:06 వరకు ఉంటుంది. ఈ సమయం కూడా శుభకార్యాలకు అనుకూలమైన సమయం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం:
శివపురాణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, భాగవత పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ సుపరిపాలన దినోత్సవం, యేసుక్రీస్తు పుట్టినరోజు. ఈ రోజును క్రిస్మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు. విషాద నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్య నటులు చార్లీ చాప్లిన్ గారి వర్ధంతి. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 25 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కర్కాటక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. సింహ రాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.